హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు చాలా సింపుల్ గా, చాలా టేస్టీగా, చల్లగా ఉండే సగ్గుబియ్యం మజ్జిగ పులుసు చేసుకుందాం. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. ఈ మజ్జిగ పులుసు కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకుని త్వరగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంగువ అనేది ఆప్షన్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఒక పిడికెడు చిన్న సగ్గుబియ్యం యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని చూసారా, ఇలా కలుపుతూ ఉంటే మనం వేసుకున్న సగ్గుబియ్యం అన్ని చక్కగా పొంగుతున్నాయి. ఇలా మనం వేసుకున్న సగ్గుబియ్యం అన్ని బాగా ఫ్రై అయ్యి అన్ని చూసారా చక్కగా పువ్వుల్లాగైతే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న తాలింపు మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పప్పు మొత్తం చల్లారిన తర్వాత మనం ముందుగా మజ్జిగ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మజ్జిగ కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్ తోని బాగా ఇలా మొత్తం అంతా పిసుక్కున్నట్లుగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ గా మన సగ్గుబియ్యం మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈశ్వర్ హోమ్ ఫుడ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.